ఆఫీస్కు పోలేదా శివబాబు? వెళ్ళాలి మావయ్య గారు. పార్వతికి గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటది బాబు? పార్వతి, నువ్వే ఓపెన్ చేయాలి. పార్వతి, నీకు బాగా నచ్చుతుంది. చూసి ఎగిరి గంతేస్తావు. నీ గుండెలకు హత్తుకుని ఏడుస్తావు. అవునా బావా? అంత గొప్ప బహుమతా? పార్వతి, ఎలా ఉంది? నచ్చిందా? పార్వతి, నిన్నే. నచ్చిందా? నా ప్రాణానికి ప్రాణమైన సావిత్రి ఆ పక్క, తను కన్న ప్రాణం పార్వతి పక్క. చాలా బాగున్నది శివబాబు. బ్రహ్మదేవుడు గీసినట్టు గీసినావు. గని అమ్మ, అమ్మరా నాన్న, తను పస్తులుండే మాకు గంజి పోసిన అమ్మ. ఆ అమ్మలో సగం పార్వతి. పార్వతి మా అమ్మ అంటే మాకు పానం శివబాబు గారు. పోయిన మా అమ్మను తిరిగి తీసుకొచ్చినట్టయింది. మీరు బహుమతి ఇవ్వాల జ్ఞాపకాన్నిచ్చినారు. ఇదెప్పుడు గుర్తుండిపోతుంది.
పార్వతి, వచ్చే నెల 20వ తేదీన మన పెళ్ళి. మావయ్య గారు పర్మిషన్ ఇస్తే అప్పటిదాకా ప్రతిరోజు నీకు గిఫ్ట్ ఇస్తాను, సరేనా? అట్టాగే బావా, పాపం దీనికి నాలిక లేదు, అదేం మాట్లాడదు. అట్టాగే ఇవ్వండి బావగారు. బావగారు, మా అక్క సిగ్గుపడుతుంది, ఇక మాట్లాడదు. ఇట్స్ ఓకే. మావయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీటింగ్ ఉంది. అట్టగే బాబు, మంచిది, జాగ్రత్తగా పోయిరా. పార్వతి, గని, బాయ్. ఆ, అమ్మ పార్వతి, నీ కూడా ఇల్లొస్తానమ్మా. శివబాబు గారు వెళ్ళిపోయినారే. తలెత్తవే సౌందర్య. ఒరే గనిగా, నాకు ఐడియా వచ్చినదిరా. ఏంటక్క? నా పెళ్లి 18 రోజులే, పెద్దబాబు గారి పుట్టినరోజు 18 రోజులే. శివబాబు నాకు ఇచ్చినట్టు నేను పెద్దబాబుకి రోజు ఒక బహుమతి ఇస్తే ఎట్టా ఉంటదిరా? ఆ రోజు ఏమివ్వాలా అని బుర్ర తాటికాయలా పగలగొట్టుకుంటున్నావు. ప్రతిరోజు ఇస్తాదంట. అయ్యే పనులుంటే చెప్పవే. నువ్వెళ్ళి పసుపు రాసుకో, నాన్న బుక్ రాసుకుంటా. చెప్పరా, ఎట్టా ఉంటది? మహా బాగా ఉంటదక్క. కానీ అంత డబ్బాడిదే మన దగ్గర. రోజుకు 1000 రూపాయలు వేసుకున్నా 18,000 అవుతాయి. డబ్బు కాదురా, పెద్దబాబు గారికి నచ్చిన వంట చేత్తా, రోజుకు వంట చేత్తా. అందులో సగం నాకెట్టవే. కొండ బాబన్ తవ్వా నేను. నిన్ను అక్క రే అక్క ఆగు. అక్క అక్క తప్పు అక్క అక్క ఆగు నాన్న. రే గని ఆగు.